హైదరాబాద్లో రూమ్ రెంట్‌ని షాక్ అయిపోయాననమాట. హైదరాబాద్లో పీజీ రూమ్స్ చాలా కాస్ట్‌లీ ఉంటాయి. నేను అనుకున్నాను బెంగుళూరు ఈస్ ద కాస్ట్‌లీయెస్ట్ ప్లేస్ అని. బట్ అది కాదు, హైదరాబాదే కాస్ట్‌లీ అండి. సో, హైదరాబాద్లో నేను ఈ రూమ్ ఆల్మోస్ట్ 11,000 అనమాట విత్ ఏసీ అయితే. నాన్ ఏసీ 9,000. సో, ర్యాక్స్ కూడా, కబోర్డ్ ర్యాక్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయన్నమాట. చూడండి, ఓపెన్ చేస్తాను. సో, అంతా 4 ర్యాక్స్ ఉంటాయి. సో, అన్నీ చిన్న చిన్న ర్యాక్స్. ఎదురుగా కూడా చూపిస్తాను. సో, మా విండోలో నుంచి వ్యూ అయితే సూపర్ ఉంటుంది. విండోలో నుంచి అన్ని కార్పొరేట్ ఆఫీసెస్ అంతా భలే ఉంటుందన్నమాట. వీక్ డేస్లో అయితే అందరు తిరుగుతూ ఉంటారు. ఇది వీకెండ్ అనమాట. సో, ఎవరు లేరు మోస్ట్లీ అక్కడ. సో, అందరు తిరుగుతూ ఉంటారు. చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడే క్లిప్ యాడ్ చేస్తాను కుదిరితే. సో, ఇవైతే 4 ర్యాక్స్ 4 ఇచ్చారు. చాలా చిన్న చిన్నగా ఉంటాయి. సో, కారిడార్స్లో పెడతారనమాట వాటర్ పట్టుకునే దానికి. సో, ఇట్లా వెళ్తే ఇక్కడైతే అదే అడ్వాంటేజ్. బెంగళూరులో అయితే మాకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి వాటర్ పట్టుకునేదానికి. ఇక్కడ ప్రతి ఫ్లోర్కి ఒక వాటర్ క్యాన్ ఉందన్నమాట. సో, అది అడ్వాంటేజ్. లిఫ్ట్ అయితే అప్పుడప్పుడు పనిచేయదు. ఇదైతే నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ట్రిప్ అనమాట. సో, నేను మోస్ట్లీ ఇంట్రీ సిటీలోనే ట్రావెల్ చేస్తున్నాను. సో, ఇక్కడైతే వాష్రూమ్స్ కూడా ఉంటాయి ఇందులో. అందుకని మోస్ట్లీ ఇంట్రీ సిటీలోనే ట్రావెల్ చేస్తున్నాను. సో, ఇట్లా ప్యాక్ చేసుకున్నాను 2 సూట్ కేసెస్, ఒక ట్రావెల్ ప్యాక్ పెట్టుకున్నాను. సో, ఇది కరెక్ట్గా హైదరాబాద్లో వచ్చినప్పుడు అనమాట. ఇది చిన్న క్లిప్ చేశాను, మెమరీగా ఉంటుంది అని. నాకు ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్లో మెట్రో ఉండదన్నమాట నేను ఉండే ప్లేస్ నుంచి. బెంగళూరులో అయితే నేను ఉండే ప్లేస్ నుంచి పక్కనే అనమాట మెట్రో. సో, ఎక్కడికి వెళ్ళాలన్నా మెట్రోలో వెళ్ళేదాన్ని. బట్ ఇక్కడ ఆటోస్ బుక్ చేసుకోవాలి. ఆటోస్ ఏమో అంత త్వరగా బుక్ అవ్వవు. సో, నైట్ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉందండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్ అనమాట. ఇక్కడ బిల్డింగ్స్ అవన్నీ చాలా టాల్ బిల్డింగ్స్ ఉంటాయి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.